శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2025 సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి యోగం ఒక విధంగా భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి 5వ స్థానంలో సంచరించడం వల్ల ఇది విద్యార్థులకి చాలా వరకు ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే ఈ రాశిలో ఉన్నవాళ్ళు వారి యొక్క ఉపాధి అవకాశాలు, ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అయితే మీకు మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణంగా ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు సాధారణంగా ఈ మకర రాశి వారు తన కోసం కన్నా తన వారి కోసం ఎక్కువ వీళ్ళు తాపత్రయపడుతుంటారు, కష్టపడుతుంటారు. వాళ్ళు విజయం సాధించడం కన్నా వారి పిల్లల యొక్క విజయం వీరికి చాలా వరకు ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి సంతృప్తి ఈ రాశి వారికి ఈ నెలలో కలగడం జరుగుతుంది. ఇది ఇంచుమించుగా మనకి జూన్ 15వ తారీఖు వరకు ఈ యోగ స్థితి ఉంటుంది. దాని తర్వాత రవి 6వ స్థానంలోకి మారుతాడు. ఇది ఒక విధంగా ఈ రాశి వారికి విజయస్థానం. ఇది వ్యక్తిగతంగా ఇప్పుడు వీరికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే వీరు ఏదన్నా ప్రభుత్వ లావాదేవీల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా అవి ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. అలాగే వీళ్ళు వ్యక్తిగతంగా నిరుద్యోగులైన పెద్దవారైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పథకాలు మీకు చాలా వరకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎవరైతే కొన్ని పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు చాలా వరకు వారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అంటే టెంపరీగా ఎంబటనే కాకుండా తగు విధమైనటువంటి వైద్యం చేయించుకోవడం వల్ల, కొన్ని రోజుల పాటు ఏదైనా వైద్యశాలలో వైద్యం చేయించుకోవడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ముఖ్యంగా శుక్రగ్రహం మీకు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా 4వ స్థానంలో సంచరిస్తుంటాడు. అంటే ఒక విధంగా యోగకారకుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల గృహంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏదో ఒక శుభకార్యమో పుణ్య కార్యక్రమంలో మీ గృహంలో జరిగే అవకాశం ఉంది. ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి బంధువులంతా తిరిగి ఒక చోట కలుసుకుంటారు. ఏదైనా ఒక వివాహ వేడుకలోనో ఒక ఫంక్షన్లోనో కలుసుకోవడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ చేసే దిశగా ఏదో ఒక భరోసా, ఒక హెల్పింగ్ హ్యాండ్ మీకు లభించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మీ యొక్క ఫ్యూచర్ కోసం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల ఏదైనా ఒక గృహం నిర్మించుకోవడమో, కొనుక్కోవడమో, ఒక ఆస్తి ఏర్పాటు చేసుకోవడమో, రెగ్యులర్గా ఏదైనా మీకు ఇన్కమ్ వచ్చే విధంగా ఒక విధమైన సదుపాయం కలిగే అవకాశం ఉంది. మరి కొంతమంది ఏదన్నా ఒక ప్రశాంతమైనటువంటి ప్లేస్లో మీ యొక్క జీవితాన్ని గడిపే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేసు, అంటే ఎక్కడైతే మీరు ఇంట్లో గృహంలో ఉన్నారో వేరే ప్లేస్లో ఇంకా బెటర్ దానిలోకి మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ పరిస్థితులు కూడా చాలా వరకు బెటర్ అవుతుంది. ఒక వాహన యోగం లాంటిదో, ఒక కంఫర్ట్సో, గృహంలో ఏదన్నా ఒక ఖరీదైనటువంటి వస్తువులు, ఇవన్నీ చాలా వరకు సమకూర్చుకునే అవకాశం ఈ శుక్రగ్రహ ప్రభావం ఈ నెలలో ఉండే అవకాశం ఉన్నది. అయితే ఏంటంటే మీ యొక్క ఈ మకర రాశి వారికి చాలా వరకు మన మార్చి నెలాఖరుతో ఈ ఏలినాటి శని నుంచి బయటపడడం, మళ్ళీ కొత్తగా మన జీవితాలు ప్రారంభమవుతాయి. మనకున్నటువంటి చికాకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉందాం అనుకున్నంతలోనే ఈ రాహు మీకు మొన్న మే 18వ తారీఖున స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి మీకు ధనస్థానంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే శని భగవానుడు మళ్ళా మీకు ఈ కుంభరాశిలోకి వస్తే ఎటువంటి ఫలితమో రాహువు కూడా అటువంటి ఫలితం ఇస్తాడు. అయితే శని అంత మంచివాడు మాత్రం రాహువు కాడు. అంటే గతంలో శని మీకు 2వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా ఎలాగున్నా అంతా కూడా కలిసే ఉండేవారు, మనసు ఇప్పి మాట్లాడుకునేవారు, ఒకరికొకరికి ఏదో విధంగా సహాయం చేసే గుణం అయితే ఉండేది. ఇప్పుడు రాహు ఆ విధంగా కాదు. ఈ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి కారణం అవుతుంది. కుటుంబంలో ఒకరి ప్రవర్తన మిగతా వారికి చాలా అసహనాన్ని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. మీ కుటుంబ విషయాల్లో ఇతరులు కలగజేసుకొని ఏదో విధంగా కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అవడం వల్ల
మీ వరకు మీ యొక్క మాటకి మీ పెత్తరిగానికి ఎటువంటి విలువ ఉండదు. కుటుంబంలో జరగవలసినవి జరిగిపోతూ ఉంటాయి. మీరు ఏమీ చేయలేని స్థితిలో మీరు కనబడుతూ ఉంటారు. సో ఈ విధంగా మీ యొక్క కుటుంబం యొక్క సమస్యలు ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ధనం కూడా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. కొత్త కొత్త అలవాట్లు ఇంట్లో వాళ్ళకి రావడం జరుగుతుంటుంది. ఇతరులు మీ కుటుంబంలో కలగజేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతవరకు పొల్యూట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ కుటుంబ విషయాల్లో మాత్రం అంటే జాగ్రత్త తీసుకోవడానికి కూడా మనం చేసేది ఏమీ లేదు. ఏమాత్రం మీరు వద్దని చెప్పినా వ్యతిరేకించినా వారు బయటికి వెళ్ళిపోవడానికి వ్యతిరేకంగా సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే సహనంతో ఓర్పుతో కొంతకాలం తప్పకుండా భరించవలసి ఉంటుంది. అంటే కొద్దిలో కొద్ది ఏంటంటే గురువు మీ కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల ఎన్ని సమస్యలున్నా మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ సర్దుకొని జీవన విధానం సాగించవలసింది తప్ప కఠిన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దాని పరిణామం కూడా ఆ విధంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఇది ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే గురువు అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. కానీ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
ఇంకా వెరీ సింపుల్. ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.